నెల్లూరు జిల్లా ఆత్మకూరులో డివిజన్ స్థాయి శిక్షణ తరగతుల కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు హాజరయ్యారు. 10వ తరగతి పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన అన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇక అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి మంచి సదుపాయాలు కల్పించాలని బాలాజీరావు సూచించారు. మనం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా ఈరోజు అంటే 20th ఆత్మకూరులో, 21st నెల్లూరులో, 22nd కావలి మరియు కందుకూరులలో డివిజన్ వారీగా చీఫ్ సూపరింటెండెంట్లు అలానే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తోటి మనం మీటింగ్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ అరేంజ్మెంట్స్లో ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ని పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైనటువంటి శిక్షణా కార్యక్రమంలో వివరంగా విషయ నిపుణులు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎగ్జామినేషన్కు ముందు, పరీక్ష జరిగేటప్పుడు, పోస్ట్ ఎగ్జామినేషన్కు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని చీఫ్ సూపరింటెండెంట్లకి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి తెలియజేయడం అనేది ఈ డివిజన్ లెవెల్ శిక్షణా కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశము. అంతేకాకుండా మన జిల్లాలో సుమారు 33,000 మంది చిన్నారులు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వారి జీవితంలో మొదటిసారి ఈ పరీక్షలు రాస్తున్నారు కాబట్టి చిన్నారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి వాతావరణంలో, ఆహ్లాదకర వాతావరణంలో వారు పరీక్షలు రాసేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ తగు చర్యలు గైకొనవలసినటువంటి అవసరం ఉంది.